ఒక సమయంలో సత్యవ్రతుడనే మహారాజు ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఆయన ఉదయాన్నే కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఆయన కృతమాలిక అనే నదిలో సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిలిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప రాజుగారిని చూసి, రాజా, ఈ నదిలో పెద్ద చేపలు, మొసళ్ళు ఉన్నాయి. అవి నన్ను తినేస్తాయి. నన్ను రక్షించండి మహాప్రభో, నన్ను రక్షించండి. రాజుగారు, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను అని అభయమిచ్చారు. అన్నంత మాత్రానే రాజుగారు ఆ చేపను తీసుకెళ్ళి ఒక కుండలో నీటిని పోసి అందులో పెట్టాడు. కానీ ఆ కుండలో ఉన్న చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగిపోయి చాలా పెద్దదిగా అయింది. రాజుగారితో, ఓ రాజా, ఈ పాత్ర నాకు ఏమాత్రం సరిపోవడం లేదు, ఇంకొక స్థలం ఇవ్వు అని అడిగింది. రాజుగారు రాత్రికి రాత్రి ఇంత చిన్న చేప పిల్ల అంత పెద్దగా మారిపోవడం ఏంటి అని ఆశ్చర్యచకితులై ఆలోచింపసాగారు. ఆయన ఇది శ్రీ మహావిష్ణువు యొక్క లీల అని గమనించి, స్వామి, మీరు సాధారణ చేప ఏమాత్రం కాదు, మీ నిజస్వరూపం నాకు చూపించండి అని ఆయన్ని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, ఓ సత్యవ్రత, 7 రోజుల తరువాత మహాప్రళయం రాబోతోంది. నేను ఒక నావ నీ వద్దకు తీసుకొని వస్తాను. అందులో సప్త ఋషులు, ఔషధాలు, బీజాలు తీసుకొని ఎక్కు. వాసుకిని తాడుగా నా కొమ్ముకు కట్టి నేనే నిన్ను రక్షిస్తాను అని అభయమిచ్చారు. 7వ రోజు మహాజల ప్రళయం. 3 లోకాలు నీటిలో మునిగిపోయాయి. మత్స్య రూపంలో ఉన్న శ్రీవారు నావను రక్షిస్తూ సృష్టిని కాపాడారు. ధర్మాన్ని కాపాడే వారికి నేను ఎప్పుడూ ఉంటాను అండగా అని ఆయన అభయమిచ్చినట్లుగానే ఆయన సృష్టిని మత్స్యావతారంలో రక్షించారు. ఇదే మత్స్యావతారం. భక్తుడి రక్షణే భగవంతుని ధర్మం. హరి ఓం.